వెల్కమ్ టు కిచెన్ స్పైస్. తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికి. తొలి ఏకాదశి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే పేలాల పిండి తయారు చేసుకుంటాం. బేసిక్ గా నాకు తెలిసిన రీజన్ ఏంటంటే సైన్స్ రిలేటెడ్ రీజన్. ఈ సీజన్ ట్రాన్సిషన్ అవుతూ ఉంటుంది కదా, ఎండాకాలం నుంచి వర్షాకాలానికి మారుతూ ఉంటాం కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి. సో వాటిని కీపప్ చేయడానికి మనకి దైవికంగా దొరికిన ఒక సొల్యూషన్ ఏంటంటే ఈ పేలాల పిండి అనమాట. అది అంత బాగుంటుంది. సరే, కృష్ణా జిల్లా నేను పుట్టి పెరిగిన అటు సైడ్ ఏమో పేలాలు అంటే నాకు బాగా తెలిసింది జొన్నలు, అందులో మొక్కజొన్నలు. ఇక్కడ నేను చూసింది ఏంటంటే జొన్న పిండి, జొన్నలు రౌండ్గా ఉంటాయి కదా అవి. సో ఏదైనా సరే ఆహారానికి మంచిదే. నేనేం చేశానంటే ఈ రెండింటిని కలగలిపి ప్రిపేర్ చేశాను అనమాట పేలాల పిండి. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తిన్నా బాగుంటుంది, ఇలా డ్రై నట్స్ తోటి కలిపి తిన్నా కూడా బాగుంటుంది. సో ముందు నేను వేపినవి ఏంటంటే ఆవు నెయ్యి తీసుకొని దాంట్లో నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, కొంచెం వాల్నట్స్ వేపి పక్కన పెట్టుకొని అందులోనే కొంచెం నెయ్యి మళ్ళీ యాడ్ చేసుకొని విత్తనాలు వేసేసాను అనమాట. అవి చక్కగా మంచిగా ఫ్లవరీగా తయారవుతాయి కదా, చక్కగా పొంగి ఇట్లాగా పాప్కార్న్ లాగా వాటిని తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా ఇదవుతున్నాయో. నేను ఇందులో సాల్ట్ కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదన్నమాట. సో ఈ మొక్కజొన్నల్ని ముందు మీరు చూసారు కదా మిక్సీ జార్లోకి తీసుకున్నాను. నువ్వులు, జీడిపప్పులు, బాదం పప్పులు, వాల్నట్స్, డ్రై నట్స్ ఏదున్నా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు ఇంకొంచెం శ్రేష్టం కాబట్టి నేను నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవన్నిటిని కలిపి ఈ పేలాలతో పాటు మిక్సీ పట్టేసేసుకున్నాను. ఇందులో రెండు రకాలుగా బెల్లం పొడి కలుపుకోవచ్చు, బెల్లం పొడి కలుపుకోకుండా ఏం చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ షార్ట్ లో కానీ నెక్స్ట్ ఫుల్ వీడియోలో కానీ షేర్ చేస్తాను. కొంచెం బెల్లం పౌడర్ యాడ్ చేసుకుంటే దాని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో నేను చెప్పాను కదా, నేను ఈ పిండిలోనే జొన్న పిండిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. జొన్న పిండి నా దగ్గర ఇన్స్టాంట్ పౌడర్ ఉంది, ఆ పౌడర్ని యాడ్ చేసుకొని దాంట్లో సరిపడినంత బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. తీపి ఎక్కడో తగులుతూ ఉంటుంది కానీ మరీ తీయగా అయితే ఉండదు. నేను బెల్లాన్ని కూడా తక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడు వాడుకునే దానికి ఏం చేస్తానంటే కొంచెం ఇలా ఈ పిండి తీసేసుకొని దాంట్లోనే నెయ్యి యాడ్ చేసేస్తున్నాను. ఆవు నెయ్యి యాడ్ చేసుకొని కలిపేస్తాను అనమాట. మీరు ఎంత యాడ్ చేసినా కూడా ఇది పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మొక్కజొన్న పొత్తులు అవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదా, అవి ఎలా కలిపినా కూడా నెయ్యి పీల్చుకోవన్నమాట. పొడి పొడిలాడుతూ ఉండటం వల్ల ఏంటంటే కమ్మదనం ఉంటుంది, పౌడర్ ఫామ్లో తిన్నట్టు ఉంటుంది. ఇంకా బాగా కావాలంటే జొన్న పిండి ఎక్కువ వేసుకోవాలి. జవర్ ఫ్లోర్ అంటాం కదా, ఆ జొన్న పిండి ఎక్కువ వేసుకుంటే లడ్డు కన్సిస్టెన్సీ తీసుకోవచ్చు అనమాట. నేను రెండు కలిపి ఇలా తయారు చేసుకున్నాను ఈరోజు. మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్.